కాంగ్రెస్ పార్టీకి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో తెలీదు గానీ, ఒక వ్యూహాత్మకమైన అడుగు వేస్తోంది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఒక ఔట్‌సోర్సింగ్‌కి ఇచ్చేసింది. వాళ్ళ యొక్క పనేంటంటే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు గనక ఏ ప్రే స్వ వేరే సంస్థలకి ఇవ్వలేదు. వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. 1,00,00,000 మందికి రోజు బాబు స్వరం, లోకేష్ బాబు స్వరం. తెలుగుదేశం వ్యూహం అందులో అమలు చేస్తారు. జగన్‌ని ఎలా తిట్టాలి? వైసీపీని ఎలా తొక్కాలి? వైసీపీని ఏం విమర్శించాలి? వైసీపీ మీద ఏం కామెంట్ చేయాలి? లాంటిది ఒక పాయింట్ ఇచ్చి అది 1,00,00,000 మంది దగ్గరికి వెళ్ళేలా చేస్తారు. వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్‌లు, వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఫేస్‌బుక్‌లు, వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ముందిచ్చి, వాళ్ళ ద్వారా చేపిచ్చి అది షేర్ చేసేయి ఉంటాయి. ఇదొక వ్యూహం తెలుగుదేశం అనుసరిస్తుంది. ఇది కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆచరణలో పెట్టింది. ఆ పోస్ట్ పెట్టారా లేదా? పెట్టిన దానికి ఎన్ని లైకులొచ్చినియి? ఎన్ని షేర్లు జరిగినియి? వీటిటి ఆధారంగా ఆ సదరు సోషల్ మీడియా కార్యకర్తలు ప్రోత్సహించదు. భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి ఆర్గనైజేషన్ చేసుకొచ్చింది గానీ, మొత్తం ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ అంటే బీజేపీ ఇండివిడ్యుయల్‌గా డైరెక్ట్‌గా మనస్సుతో కాకుండా ఔట్‌సోర్సింగ్ అకౌంట్లు వాళ్ళే క్రియేట్ చేస్తారు. లైకులు వాళ్ళే పెడతారు. ఇది వాళ్ళే చేస్తారు. అంతే పార్టీతో పార్టీ పట్ల అభిమానంతో పార్టీలోకి వచ్చి తిరక్కపోయినా పోస్టులు పెట్టేవాళ్ళని గానీ, లేకపోతే గనక ఒక ఫేస్‌బుక్కుల్లోనో, లేకపోతే యూట్యూబుల్లోనో వీటిట్లో చేసేవాళ్ళని అది పట్టించుకోదు. వాళ్ళని ఏమాత్రం అండగా నిలబడదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అండగా నిలబడుతోంది. అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో రూపాయలిచ్చి పని చేపించుకుంటోంది. భారతీయ జనతా పార్టీ 12 ఏళ్లలోనూ అలాంటిది చెయ్యలేకపోతుంది. కాంగ్రెస్ కొత్తగా సీరియస్‌గా పెట్టి మరి అలాంటి కాన్సెప్ట్ చేసుకొస్తోంది. భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటోందంటే, తను కుందేలులాగా తాబేలు కంటే వేగంగా పరిగెత్తగలను అనుకుంటోంది. ఆ పరిగెత్తే క్రమంలో తాబేలు పక్కకెళ్ళి నిద్రపోతే కుందేలు, తాబేలు ప్రశాంతంగా దాని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళి గమ్యం దాటింది అన్నటువంటి పాత కథని ఒకసారి బీజేపీ గుర్తు తెచ్చుకోకపోతే ప్రమాదం అన్నటువంటిది వాళ్ళకే కాదు దేశానికి కూడా.